ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. స్కందపురాణంలో ఇంద్రజుమ్న నారద సంవాదం అనే రూపంతో భక్తి యొక్క వైభవాన్ని చెప్తూ ఉన్నారు. ప్రసంగవశాత్తు నారదుల వారు ఒక మాట అన్నారు. ప్రయాగ గంగా ప్రముఖ తీర్థాని చ తపాంసి చ అశ్వమేధ క్రతువరో దానాని సుమహాంతి చ వ్రతోపవాస నియమా సహస్రాణ్యర్జితా అపి సమూహ ఏషామేకత్ర గుణిత కోటికోటిభిః విష్ణుభక్తే సహస్రాంశ సమోసౌ న పరికీర్తితః. దీని భావం ఏమిటి అంటే, మనల్ని పవిత్రం చేసేటువంటి విషయములు చాలా మన శాస్త్రాలు ఉన్నాయి. ఒకటి, ప్రయాగలో ఉండే గంగలో స్నానం చేయడం, ఆ గంగా మొదలైన తీర్థముల యందు స్నాన జపాదులు, ఇంకా తపస్సులు, అశ్వమేధాది యజ్ఞములు, దానములు, వ్రతములు, ఉపవాసాలు, ఇంకా చాలా నియమాలు వేల కొలది ఉన్న శాస్త్రములు. అవన్నీ ఒక దగ్గర పెట్టినప్పటికీ కూడా విష్ణు భక్తులు 1000వ వంతుతో అవి సమానము కావు అన్నారు. అంటే అన్ని పుణ్యకర్మలు కూడా ఒక చోట రాసిపోసినప్పటికి కూడా విష్ణుభక్తి ముందు అవి సరిపోవు. అంటే విష్ణుభక్తి ఎంత గొప్పదో చెప్పబడుతున్నది. విష్ణుభక్తి అంటే ప్రేమగా విష్ణువుని ఆశ్రయించడమే. ఎప్పుడైతే చిత్తం విష్ణువుని ఆశ్రయించిందో అంతకంటే పవిత్రత ఇంకేముంటుంది. అసలు ఈ సత్కర్మలన్నీ చేయడం ఎందుకు అంటే, పాపం తొలగాలి, చిత్తం శుద్ధి కావాలి అని. చిత్తశుద్ధి చేయడంలో విష్ణు స్మరణ కంటే విశేషమైంది మరొకటి లేదు. అందుకే బ్రహ్మతన్ మంగళం పరం అని వేదమాతే చెప్తున్నది. ఆ పరబ్రహ్మమే మంగళస్వరూపము. విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పటికీ పరమాత్మ వేటికి అంటని వాడు, నిర్లేపుడు, అందుకు శుద్ధుడు. శుద్ధమైన నారాయణ బ్రహ్మమును తలంచుకుంటే మనం శుద్ధమవుతున్నాం. దీని అర్థం గంగాది స్నానాలు వద్దని, సత్కర్మలు వద్దని చెప్పట్లేదు నారద మహర్షి. ఇవన్నీ చెయ్యాలి. అయితే విష్ణుభక్తి గొప్పది గనక విష్ణుభక్తిని సాధించాలి అని చెప్తున్నారు ఇక్కడ. అంతేగాని కేవలం తీర్థాల్లో స్నానాలు చేస్తున్నాం, జపాలు చేస్తున్నాం, తపస్సులు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం, దానాలు చేస్తున్నాం, వ్రతాలు, ఉపవాసాలు, నియమాలు పాటిస్తున్నాం అని తృప్తిపడ్డం కాదు. వీటన్నిటికంటే భక్తి గొప్పది కనుక భక్తిని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయాగ గంగా స్నానాదులు ఎన్ని చేసినప్పటికి కూడా విష్ణుభక్తి లేకపోతే వ్యర్థములని చెప్పడం దీనిలో ఉన్నటువంటి భావం. అంటే ఇవన్నీ విష్ణుభక్తితో చేయాలి. నిజానికి చెప్పినవన్నీ ఎవరు చేయలేరు, చెయ్యగలిగినన్నే చేయగలరు. కనుక సత్కర్మలు మనం చెయ్యగలిగినన్ని చేస్తూ భగవద్భక్తి కలిగినట్లయితే ఆ సత్కర్మలు సంపూర్ణ ఫలాన్ని ఇస్తాయి, మన జన్మని చరితార్థం చేస్తాయి. పైగా ఇన్నిటి యొక్క ప్రయోజనము భక్తి పొందడమే. అందుకే సత్కర్మ ఆచరణ చేయడం వల్ల మనస్సు శుద్ధమవుతుంది. మనస్సు శుద్ధమవుతున్న కొద్దీ పరమాత్మపై ప్రీతి కలుగుతుంది. ఎవరి మనస్సు నిర్మలంగా ఉంటుందో వారికి మాత్రమే భగవంతునిపై ప్రీతి అనేది కలుగుతూ ఉంటుంది. ఆ నిర్మలత్వం లేని వారికి భగవత్ ప్రీతి కలగదు. అందుకు సత్కర్మల యొక్క ప్రయోజనము మన మనస్సును శుద్ధం చేసి భగవంతుని యందు ప్రీతి కలిగించాలి. భగవత్ ప్రీతి కలిగించకుండా ఎన్ని కర్మలు చేసినప్పటికీ కూడా ఆ కర్మలు వ్యర్థములే. కొంతమంది ఒక పట్టుపట్టినట్లుగా శాస్త్రాల్లో చెప్పినవన్నీ చేస్తుంటారు. తీర్థాలు తిరుగుతుంటారు, క్షేత్రాలు తిరుగుతూ ఉంటారు, అలాగే యజ్ఞాలు, యాగాలు చేస్తుంటారు. వారికి భక్తి ఉందా అంటే సందేహాస్పదమే. ఎందుకంటే ఇవన్నీ తిరిగినంత మాత్రాన భక్తులు అనరు. వాళ్ళు మంచి పనులు చేస్తున్న వాళ్ళు అంటారు, అంటే సత్కర్మ ఆచరిస్తున్న వాళ్ళు అంటారు అంతే. కానీ భక్తులు వేరు, ఈ కర్మలు చేసేవారు వేరు. ఈ కర్మల వల్ల పుణ్యం వస్తుందని, పాపం పోతుందని, ఇహలోకంలో ఏవో సుఖాలు లభిస్తాయని, తమ సంతానం బాగుంటుందని, దరిద్రం తొలగుతుందని, ఆరోగ్యం కలుగుతుందని ఇలాంటి భావాలతో చేస్తుంటారు. యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, స్నానాలు కానీ, వ్రతాలు కానీ, ఉపవాసాలు కానీ. కొంతమంది మేము సోమవారం ఉపవాసం లేదా శనివారం ఉపవాసం చేస్తారు. నిజంగా భక్తి ఉందా అంటే ప్రశ్నార్థకమే. ఇవన్నీ చేసినంత మాత్రం ఇవన్నీ భక్తిని చెప్పడానికి లేదు. అయితే వీటినే భక్తితో చేసినట్లయితే ఇవి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనకు ప్రసాదిస్తాయి. అందుకే ఇవన్నీ ఒక దగ్గర పెట్టినప్పటికీ కూడా విష్ణు భక్తిలో సహస్రాంశం కూడా రావయ్యా అని నారదులు చెప్పడంలో ఉన్నటువంటి అంశం ఇది. ఎప్పుడైతే ఈ ప్రస్తావన నారదుడు చేశాడో వెంటనే ఇంద్రజుమ్న మహారాజు గొప్ప మాట ప్రశ్నించాడు. విష్ణుభక్తి యొక్క స్వరూపం నాకు తెలుసుకోవాలనుంది, దాని మాహాత్మ్యాలను తెలుసుకోవాలనుంది. విష్ణుభక్తే స్వరూపం హి జ్ఞాతుకామహ. నేను ఇప్పుడు విష్ణుభక్తి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అదేవిధంగా విష్ణుభక్తి యొక్క మాహాత్మ్యాన్ని కూడా గ్రహించాలనుకుంటున్నాను అని ప్రశ్నించగానే గురువుగా నారదుల వారు చెప్తున్నటువంటి ఋషివాక్యాలు, మహిమా విష్ణుభక్తేస్తు సాధుప్రోక్తో మహామునే తస్యా స్వరూప జిజ్ఞాస.
ఆ స్వరూప జిజ్ఞాస నీకు ఏర్పడింది, విను అని చెప్తూ, నువ్వు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. భక్తి లక్షణం చెప్తున్నాను. ఎందుకంటే భక్తి అనేటువంటిది గ్రహించడానికి కూడా ఒక సంస్కారం ఉండాలి. నువ్వు యోగ్యుడు కనుక నీకు చెప్తున్నాను, కానీ ఎవరైనా ఈ ప్రశ్న వేసినంత మాత్రాన్ని నేను చెప్పను అని చెప్తున్నాడు. అంటే భక్తి గురించి చెప్తే వినడానికి కూడా యోగ్యత ఉండాలి. యోగ్యత లేని వాడికి భక్తి యొక్క మహిమ చెప్తే వాడు దాన్ని అపార్థం కూడా చేస్తాడు, హాస్యాస్పదం చేస్తాడు. విలువ తెలిసిన వాడు మాత్రమే గ్రహించగలడు. అది అయోగ్యులకి చెప్పరాదు. అపాత్రే నహి వాచ్యేయం నరేంధే మలినాంతరే శృణుష్వావహితో రాజన్ ప్రోచ్యమానాం మయానఘ. అపాత్రే నహి వాచ్యేయం, అపాత్రుడికి చెప్పరాదు. అంటే ఇది గ్రహించలేని వాడికి చెప్పవద్దు. ఎవడు గ్రహించలేడు అంటే ఎవడు హృదయం మాలిన్యంతో, అజ్ఞాన మాలిన్యంతో, పాప మాలిన్యంతో ఉంటుందో వాడు అసలు భక్తి యొక్క విలువని గుర్తించలేడు, చెప్పిన మాట అర్థం చేసుకోలేడు. నువ్వు యోగ్యుడివి కనుక నీకు చెప్తున్నాను, నువ్వు కూడా ఏకాగ్రంగా విను అన్నారు. అంటే ఒక విషయం బాగా మనకు అర్థం కావాలంటే ఏకాగ్రంగా వింటేనే అర్థమవుతుంది. కానీ ఎటో మనస్సు పెట్టి చెవిటు పెడితే విషయం మనం గ్రహించడం. అందుకు శృణుష్వ అవహితో రాజన్, హే రాజా నువ్వు ఏకాగ్రంగా విను. సాధారణంగా మనం పురాణాలు కానీ, భాగవతం కానీ, భారతం కానీ చూస్తూ ఉంటే మహాత్ములకు చెప్తున్నప్పుడు కూడా ఈ మాట అంటుంటారు, సావధానతయా శృణు అని. శృణుష్వావహితో రాజన్, ఈ మాటలు సుఖయోగిందుడు పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నప్పుడు కూడా చాలామాలు చెప్తున్నారు. అంటే పరీక్షిత్ ఏకాగ్రంగా వినట్లేదా, లేక ఇంద్రజుమ్నుడు ఏకాగ్రంగా వినట్లేదా? ఏకాగ్రంగా వినకపోతే సుఖయోగిందుడు చెప్తాడా, నారదుడు చెప్తారా? మాటి మాటికి ఏకాగ్రంగా విను ఎందుకు చెప్తున్నారంటే చదువుతున్న మనకి ఆ విషయం ఏకాగ్రంగా గ్రహించాలి అని బోధించడం ఒకటి. విషయం గొప్పదైనప్పుడు ఏకాగ్రంగా వినేవాడికి కూడా మరొకమారు ఏకాగ్రంగా విను అని చెప్తారు. దాన్ని బట్టి విషయంపై పట్టు, శ్రద్ధ కలుగుతుందని ఇలా చెప్తూ నారదుల వారు భక్తి యొక్క లక్షణాలు చెప్తున్నారు. భక్తి గురించి మనం ఇదివరకు అనేక గ్రంథాల అంశాలు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ విశేషించి నారదుడు ఇంద్రజుమ్న మహారాజుకు చెప్తున్న అంశాలు మరికొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి కనుక వీటిని తెలుసుకుని తరించుదాం. సర్వం శ్రీ వెంకటేశ చరణారవిందార్పణమస్తు. ఈ ఉదయం శివ పంచాక్షరి తిలకిద్దాం. పరమేశ్వరుని కృపకు పాత్రులవుదాం. నమః శివాయ.
పరమ పవిత్రమైన చైత్రమాసం వైభవాన్ని కొంత తెలుసుకుందాం. తత్కైశోరం తచ్చ వక్త్రారవిందం తత్కారుణ్యం తే చలీలాకటాక్షాః తత్సౌందర్యం సాచ మందస్మితశ్రీ సత్యం సత్యం దుర్లభం దైవతేషు. ప్రపంచంలో ఎందరో దేవతామూర్తులు అగణితంగా ఉంటారు, లెక్కకు మించి కనబడుతూ ఉంటారు. మనకి లెక్కించలేనంతమంది దేవతామూర్తులందరిలో కూడా ఎంతో శైశవంగా కనబడుతూ, అంటే శిశువుగా చక్కగా చిన్న పిల్లవానిగా కనబడుతూ లోకాలన్నింటినీ అనుగ్రహించగలిగినటువంటి అధినాయకుడై ప్రవర్తించగలిగినటువంటి ఒక్కగానొక్క దైవం శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని ఆ కైశోరం, ఆ కిషోర సౌందర్యం, ఆ బాల సౌందర్యం అనేటువంటిది ఇంకా ఎవరిలోనూ లేదు. అందుకని తత్కైశోరం అన్నారు. అలాగే తచ్చవక్త్రారవిందం, ముఖం అరవిందం, ముఖంలో నేత్రాలు అరవిందాలు, దీర్ఘమైనటువంటి ఆ కమలపత్రాల లాంటి సుందరమైన తీర్చిదిద్దినటువంటి కన్నులు, ముఖం కూడా అందమైన వికసితమైనటువంటి సహస్రార కమలం లాంటి ఆ వదనం, అది ఇంకెవరికి లేదు. తత్కారుణ్యం, ఆయన చూపేంత కరుణ ఇంకా ప్రపంచంలో ఎవరి మీద చూపించలేరట. అందుకని తత్కారుణ్యం తే చలీలాకటాక్షాః, ఎంతో విలాసవంతంగా చక్కగా లలితంగా ఆ కటాక్ష దృక్కులు, ఆయన సాక్షాత్తు కూడా చూడక్కర్లా, క్రీగంటి చూపులో ఆ కన్ను కొలక నుంచి ఒక చిన్న చూపు మన మీద ప్రసరింపజేస్తే చాలు, జన్మలు ధన్యం అవుతాయన్నమాట. తత్సౌందర్యం, ఇంకా సౌందర్యం ఏమైనా ఉందంటే త్రిజగన్మోహనమూర్తి ఆయన. పుంసాం మోహన రూపాయ అని చెప్పారు. నేను పురుషుడను అని చెప్పుకునేటువంటి వారిలో కూడా మోహాన్ని కలిగించగలిగినటువంటి ధీరమైనటువంటి పురుషోత్తమ స్వరూపం ఆయన. అందుకని తత్సౌందర్యం సాచ మందస్మిత శ్రీ, ఆయన యొక్క చిరునవ్వు శోభ ఇంత అంత అని మనం చెప్పక్కర్లేదు. ఆయన యొక్క ఆ పెదవుల మధ్యలోంచి తళుక్కుమని మెరిసినటువంటి ఆ దంత పంక్తి యొక్క స్వచ్ఛత, ఆ కాంతి ఏదైతే ఉన్నదో అది తళుక్కుమని జగత్తులన్నింటిని కూడా ప్రకాశింపజేస్తుందట. అటువంటి చిరునవ్వు ఆయన సొంతం. అందుకని సత్యం సత్యం దుర్లభం దైవతేషు, ఇది నిజమంటే నిజమయ్యా. ఎందుకని అంటే మరి ఏ ఇతర దేవతామూర్తుల్లో కూడా ఈ సౌందర్యాన్ని, ఈ వైశిష్ట్యాన్ని, ఈ ప్రాశస్త్యాన్ని, ఈ వైభవాన్ని, ఈ గొప్పతనాన్ని మనం ఎక్కడా చూడలేము అని ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. కనుక మనం శ్రీకృష్ణ పరమాత్మని భావించుకునేటప్పుడు అంత గొప్ప దైవతాన్ని మనం ఉపాసిస్తున్నాము అనేటువంటి భావనతోటి ఉపాసించుకోవాలి. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు ఏప్రిల్ 16వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో చైత్రమాసంలో కృష్ణపక్షంలో చివరి తిథి అయినటువంటి అమావాస్య తిథి, అశ్వని నక్షత్రం, సోమవారం. ఇక్కడ అమావాస్య తిథి కనుక పితృతర్పణాదులను మనం ఆచరించుకోవడానికి తగినటువంటి తిథి ఇది. అలాగే వారం సోమవారం కనుక మనం శివ సంబంధమైనటువంటి పూజలను, అభిషేకాదులను నిర్వర్తించుకోవచ్చు. అశ్వని నక్షత్రం అనేటువంటిది మేషరాశిలో ప్రథమ నక్షత్రం అనేటువంటిది. ఇది కుజ సంబంధమైనటువంటిది కనుక కుజ సంబంధమైన జపతపాదులను కూడా మనం ఆచరించుకోవచ్చు. రేపటి నుంచి మనకు ఈ వసంత ఋతువులోని ఈ రెండవ మాసమైనటువంటి వైశాఖ మాసం ప్రారంభమవుతోంది. ఆ వైశాఖ మాస వైశిష్ట్యాన్ని గురించి రేపటి నుంచి మనం తెలుసుకుందాం. సకల శుభకరుడైన ఆ పరమేశ్వరుని కీర్తన విందాం. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం
तुभ्यं गौरीकान्ताय मङ्गलम् भस्मोद्धूलितदेहाय व्याळयज्ञोपवीतिने रुद्राक्षमालाभूषाय व्योमकेशाय मङ्गलम् सूर्यचन्द्राग्निनेत्राय नमः कैलासवासिने सच्चिदानन्दरूपाय प्रमदेशाय मङ्गलम् मृत्युञ्जयाय साम्बाय सृष्टिस्थित्यन्तकारिणे त्र्यम्बकाय शान्ताय त्रिलोकेशाय मङ्गलम् गङ्गाधराय सोमाय नमो हरिहरात्मने उग्राय त्रिपुरघ्नाय वामदेवाय मङ्गलम् सद्योजाताय शर्वाय भव्यज्ञानप्रदायिने ईशानाय नमस्तुभ्यं पञ्चवक्त्राय मङ्गलम् सदाशिवस्वरूपाय नमस्तत्पुरुषाय च अघोराय च घोराय महादेवाय मङ्गलम् श्रीचामुण्डा प्रेरितेन रचितं मङ्गलास्पदम् तस्याभीष्टप्रदं शम्भोः यः पठेन् मङ्गलाष्टकम्। ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.